సిడౌన్ ప్లీజ్ సిడౌన్. నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. లిస్ట్ లో ముందుగా నీ పేరు ఇవ్వలేదు. కాదు, నేను మాట్లాడతాను. నిన్ను మాట్లాడిస్తే అవాకులు చవాకులు పేల్తావు. క్లాస్ ఇంకా నానా అలరవుతుంది. చంద్రశేఖర్ గారు మార్కులు నేనేం పేల్తానో ఇంకా మీకు తెలీదు. కానీ మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? ఇది విద్యా సంస్థని మీకు తెలుసు. ఇక్కడ 2 వర్గాల వాళ్ళు ఉంటారని మీకు తెలుసు. తెలిసి కూడా ఈ టాపిక్ మీరు ఇచ్చారంటే ఏమిటి మీ ఉద్దేశం? ఈ ఉపన్యాసాలు విని రెచ్చిపోయి 2 వర్గాల వాళ్ళు పొడుచుకు చావాలనా? స్టాప్ ఇట్. డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్న రాజకీయం నేను చెప్తాను వినండి. పూర్వకాలంలో వృత్తులను బట్టి మనుషులందరినీ ఇలా 4 కులాలుగా విభజించారు. ఇందులో కండబలం ఉన్న 2వ వాడు, బుద్ధి బలం ఉన్న 1వ వాణ్ణి, ఆర్థిక బలం ఉన్న 3వ వాణ్ణి ఆశ్రయించి తను రాజయ్యాడు. తనకు సహాయపడినందుకు కృతజ్ఞతగా వీళ్లలో కొంతమంది మేధావులకు మంత్రి పదవులిచ్చాడు. అలా మంత్రి పదవి పొందిన మేధావి రాజు పరిపాలన సురక్షితంగా ఉండటం కోసం తమ 3 కంటే సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్న ఈ శ్రామిక కులాన్ని 100 ముక్కలుగా విడగొట్టాడు. ఎలా విడగొట్టాడు? వ్యవసాయం చేసేవాడిని నీదో కులం అన్నాడు. చెప్పులు కుట్టేవాడికో కులం పేరు పెట్టాడు. కుండలు చేసేవాడికో కులం, బట్టలు ఉతికేవాడికో కులం, ఇలా 100 ముక్కలుగా విడగొట్టాడు. అందులో కొందరిని అంటరాని వాళ్ళన్నాడు. అలా కుల పట్టింపులతో, వర్గ ద్వేషాలతో ఈ శ్రామిక కులం నిత్యం కొట్టుకు చస్తుంటే రాజు హాయిగా పరిపాలన సాగించాడు. రాజుల రోజులు గడిచిపోయాయి. కాలం మారిపోయింది. అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు బలంతో గద్దెనెక్కాలంటే సంఖ్యలో ఎక్కువ ఉన్న శ్రామిక వర్గం సహాయం కావాలి. అందుకనే శ్రామికులందరికీ సమాన హక్కులు కల్పిస్తాం, నీచమైన కుల వ్యవస్థను రద్దు చేస్తాం, అంటరానితనాన్ని రూపుమాపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు సంపాదించి గద్దెనెక్కారు. చేసిన వాగ్దానాలు చెల్లించలేకపోయారు. మళ్లీ మళ్లీ ఓటు అవసరం వచ్చింది. వాగ్దానాలతో తమని నమ్మరని తెలుసుకున్న నాయకులు అసంతృప్తితో ఉన్న అట్టడుగు వర్గాన్ని సంతృప్తి పరచడానికి 4 మెతుకులు విసిరారు. దానికే ముచ్చటగా రిజర్వేషన్ అని పేరు పెట్టారు. ఇది రిజర్వేషన్ల రాజకీయం. ఆ రాజుల కాలం నాటి నుండి ఈనాటి వరకు ఎవరు ఎవరిని చేరదీసినా, ఎవరికి హక్కులు కల్పించినా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం చేశారే తప్ప సమాజ శ్రేయస్సు కోరి కాదు. ఈ నిజం తెలుసుకున్న మనం కులం, మతం అనే మూఢ విశ్వాసపు అడ్డుగోడల్ని అధిగమించి ఐకమత్యంతో విప్లవ రాగాన్ని ఆలపించినప్పుడే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది.